జగన్ గారి కార్యక్రమంలో వెళ్ళారండి దానికి లోకేష్ గారు దానికి వెళ్ళాం. పట్టాలు అందినాయండి. అందినాయి, పట్టాలు అందినాయి. ఎలా ఉందండి అంతకుముందు ఆళ్ళ రామకృష్ణ గారి పరిపాలనకి లోకేష్ గారి పరిపాలన పట్టాలు ఇచ్చాడు, మాకు అదే సంతోషం. ఇంకా అది ఎన్ని సంవత్సరాలు అయింది అంతకుముందు నుంచి ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చి. అప్పటి నుంచి ఇళ్ళ పట్టాలు అనేవి ఎవరు చూసినా ఇస్తా ఇస్తా అంటున్నారు, ఒకళ్ళు కూడా ఇట్లా లోకేష్ అన్న వచ్చాడు ఇచ్చాడు, అదే సంతోషం మాకు. నమస్తే అమ్మ, మీ పేరు? మేరీ సార్. మొన్న లోకేష్ గారి మీటింగ్కి వెళ్ళారండి మీరు ఇళ్ళ పట్టాల కార్యక్రమానికి? వెళ్ళాను సార్. మాకు మటుకు పట్టా కాగితాలు మటుకు రాలేదు సార్. మా మద్దగారు వాళ్ళకి మాకు ఇద్దరికి రాలేదు. పట్టా కాగితాలు అందుతాయని లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము ఎందుకంటే లోకేష్ గారి మీద మాకు ఆధారపడిని సహాయం చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. మీది ఉందమ్మా, లిస్ట్లో ఉందా? మీ పేరు వచ్చిందా సార్? లిస్ట్లో ఉంది, మాది ఆన్లైన్లో చేస్తానని చేయలేదు సార్. ఎందుకంటే ఆన్లైన్లో చేస్తామని చెప్పారు. మేము 2 సార్లు వెళ్ళాము సార్ అక్కడికి. సచివాలయానికి వెళ్ళి చెప్పొచ్చేసాము. చెప్పొస్తే వస్తాయమ్మా లోకేష్ సారు కొంచెం అంటే ఇచ్చిన వరకు కొద్దిగా ఈ తర్వాత వస్తాయి 1 నెలలో అని చెప్పారు సార్. అంటే 150 గజాల లోపు ఉంటేనే ఫ్రీగా ఇస్తున్నారు, 150 గజాల పైన ఉంటేనే కొద్దిగా ఆపారంట. అది మీకు మీదేనే ఉంటుందండి? 150 గజాల పైన ఉంటుందా? లేదు సార్, 2 ఇళ్ళ ప్రకారంగా సరిపోతుంది. మా మధ్య గది మాకు ఎక్కువ లేదు సార్, సరి సమానంగానే ఉంది. మాకు ఇవ్వలేదు, మరి ఎందుకు ఆపారో నాకు తెలియదు సార్. అందువల్ల మొత్తం ఇవ్వలేదు, 3000 పట్టాలకి 1000 మందికే ఇచ్చారు. మరి నేను నెక్స్ట్ కార్యక్రమంలో మీ పేరు ఉంటుంది. సరే సార్, రావాలని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే లోకేష్ సార్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఎన్నో ఆయనకి కృతజ్ఞతలతో మేము తెలియపరుస్తున్నాం. ముందు ఎలాగ ఉందమ్మా ఆళ్ళ రామకృష్ణ గారు ఉన్న టైంలో ఎలా ఉండేది పరిపాలన? బాగుండే అప్పటి విషయంలో మాకు తెలియదు సార్. మేము ఎప్పటి నుంచో లోకేష్ సార్కి మేము తెలుగుదేశం పార్టీకే మేము ఇది చేస్తున్నాం సార్. మొదటి నుంచి మాకు వాళ్ళంటేనే మాకు గౌరవం, ఇష్టంగా మేము చేస్తాం. ఆయన వచ్చేవాడు కాదు అసలు ఆళ్ళ రామకృష్ణ గారు, ఎప్పుడు కూడా పట్టించుకునేవాళ్ళు. అప్పుడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్. మేము పొలం పనులు ఇట్లాకి వెళ్తా చేస్తా చెందుతా ఉన్నాం. ఎప్పుడన్నా మీటింగుల కంటే అప్పుడు వెళ్తాం. మేము డోక్రా మీటింగ్లో ఉన్నాం సార్. డోక్రాల్లో చేసుకుంటా చెందుకుంటా ఉన్నాం సార్. ఇలా పొలం పనులు అలా చేసుకుంటేనే మాకు ఇంట్లో. ఎలా ఉంది లోకేష్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగుందా మీకు నియోజకవర్గం? ఏంటంటే నాకు విల్ల పట్టా కాగితాలు ఇవి ఇస్తే కొంచెం హెల్ప్గా ఉంటుంది. మాకు ఆయన కొంచెం సాయం చేసినట్టుగా ఉంటుందని మాకు అన్న హెల్ప్ చేస్తాం.